భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 2 టెస్టుల సిరీస్లో చివరిదైన రెండో టెస్ట్ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జరగనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ను భారత్ జట్టు కేవలం 3 రోజుల్లోనే దక్షిణాఫ్రికా జట్టుకు సమర్పించుకుని సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. అసలే భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలిచిన చరిత్ర లేదు. ఈసారైనా ఆ చరిత్ర తిరగరాస్తుందని భావించిన భారత అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది. ఇక భారత్ జట్టుకు మిగిలిందల్లా చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ డ్రా చేసి పరువు దక్కించుకోవడమే. అందుకే ఎలాగైనా చివరి టెస్ట్ మ్యాచ్లో గెలవాలన్న పట్టుదలతో భారత్ జట్టు వ్యూహరచన చేస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేస్తే భారత్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలబడే అవకాశం ఉంటుంది. అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో రాణించిన ఆతిథ్య జట్టు కంటే మెరుగైన ప్రదర్శన చేస్తే తప్ప భారత్ జట్టుకు అది సాధ్యం కాదు. దీంతో ఎలారా దేవుడా అని తలపట్టుకుంటున్న భారత్ జట్టుకు క్రికెట్ సౌత్ ఆఫ్రికా జట్టు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు గెరాల్డ్ కోయెట్టి గాయం కారణంగా రెండవ టెస్టుకు దూరమవుతున్నట్లు క్రికెట్ సౌత్ ఆఫ్రికా ప్రకటించింది. మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన కోయెట్టి జట్టుకు దూరం కావడం భారత్ జట్టుకు శుభ పరిణామం. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ తెంబా బౌమా కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇద్దరు ఆటగాళ్లు జట్టులో లేకపోవడం దక్షిణాఫ్రికా జట్టుకు తీరని లోటు. భారత్ జట్టు ఈ సదావకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.